మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నాయకులు. ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడారు. నీ 450 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి నీ కళ్ళబొల్లి కబడ్దారులు గోరంట్లలో చేయకు. శంకర్ నారాయణ ఒక దళితుని నడి రోడ్డుపై కొట్టినప్పుడు నీ కబడ్దార్ ఏమైంది? చిన్న పిల్లవాడ అని కూడా చూడకుండా కొట్టినప్పుడు నీ కబడ్దార్ ఏమైంది? శంకర్ నారాయణ అంటున్న సురేష్ పోచమ్మకి ఇన్ఛార్జ్ పెనుగొండ రాకూడదని చెప్పి మీలో మీరు గొడవలు పెట్టుకుని నువ్వే బుల్లెట్ బాబు ఇంటిపై రాళ్లదాడి చేయించి మా కూటమి నాయకులపై రుద్దుతున్నావు. మేము డైరెక్ట్గా అటాక్ చేస్తాం. దొంగ దాపరకంగా చేయడానికి మేము దొంగలం కాదు అంటూ ఫైర్ అయిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్. నిన్నటి రోజున జరిగిన బుల్లెట్ బాబు గారి ఇంటిపైన దాడిని టీడీపీ జనసేన చేసిందని చెప్పి శంకరనారాయణ గారు కల్లిపుల్లి మాటలు చెప్పడం జరుగుతుంది. అదే నన్ను నా కొడుకుని నడి రోడ్లో కొట్టినప్పుడు నీ కబర్దార్ ఎక్కడ పోయింది శంకరనారాయణ? నా కొడుకుని బూదిల్లో మా అమ్మ చనిపోయిన మలమతి రోజే యాక్షన్ చేయించావు నువ్వు నీ తమ్ముడు బుల్లెట్ బాబు కలిసి. అప్పుడు నీ కబర్దార్ ఏమైంది శంకరనారాయణ? ఇప్పుడు నువ్వు మల్లాపల్లి నుంచి గుమ్మారపల్లి వరకు నీ భూములు కాపాడుకోవడానికి, బూతుల నుంచి కాకరపల్లి వరకు నీ భూములు కాపాడు దాదాపు 450 ఎకరాలు నువ్వు కాపాడుకోవాలని చెప్పి మా ఉషమ్మని గుండి గుర్తిక్కడని చెప్పి నువ్వు మీరు సమస్యలు పెట్టుకొని నువ్వే రాళ్ళేపించి వచ్చి ఇక్కడ సింపతితో మాట్లాడితే నాకు ఇన్ఛార్జ్ ఇస్తారని చెప్పి ఉషమ్మని డైవర్ట్ చేయొచ్చు అని చెప్పి నీ మాటలు, నీ అతి మాటలు, నీ కల్లిపుల్లి మాటలు నీ కట్టిపెట్టాను శంకరనారాయణ. నువ్వు చేసిన దాడులు వాడవల్లి నుంచి పాసంద్రం వరకు 300 రోజులు పడుతుంది. ఒక సంవత్సరం పడుతుంది సమస్యలు తెలుసుకోవడానికి. అన్ని సమస్యలు వస్తున్నాయి మా దగ్గరికి. మాకు అన్ని తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ యాసవాస అంతా మాకు తెలుసు. కానీ ఓటే చెప్తున్నా జనసేన పార్టీ తరఫున కొట్టాలని అనుకుంటే మీరు నన్ను ఆడైతే కొట్టించారో ఆడే పోయి కొడతా, అది నాకు దమ్ముంది, ధైర్యం ఉంది. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పినారు, మనము 5 కోట్ల మందికి సమాధానము, 5 కోట్ల మందికి పాలన అందించాలని చెప్పి మనకి ఆయన కోరడం జరిగింది. అందుకనే మేము ఇంకా ఏమి చేయలేదు. నువ్వు కోరుకుంటే మేము చేసి చూపించేదానికి నేను ఒక్కడే సిద్ధంగా ఉన్నా. ఈ ఎవరిని పిలిచిరాను. నేను ఆ రోజు ఏం చెప్పాను ఒకటే వస్తాను, ఈ రోజు కూడా ఒక్కడే వస్తా. అట్లా భయపడే ప్రసక్తి అయితే లేదు నీతో. నువ్వేమన్నట్టు నువ్వు ఉషమ్మ కొట్లాడుకోండి, మీరు ఏమన్నా చూసుకోండి. కానీ మా కూటమి నాయకుల జోలికి వస్తే మాత్రం కబర్దార్ అనే మాట చెప్పినా ఖచ్చితంగా తరిమి నీకు ఎట్లయితే చెప్పు తీసి కొట్టారో ప్రజలే కొడతారు. మేమంతా కొట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మేము ఒకటే చెప్తున్నాం సూటిగా, మేమేమో జోలికి పోం. మా జోలికి వస్తే ఎవరిని పిలుచుకురాని నేను ఒకటే వస్తా. తస్మాత్ జాగ్రత్త. మీ నాయకులంతా మీరు నుంచి ఫోన్ చేస్తారు, మీ వైసీపీ నాయకులే. నీ మీద ధైర్యం ఉంటే నాకెందుకు ఫోన్ చేస్తారు శంకరనారాయణ? నా మీద భయం కాదు, కూటమి మీద భయం, చేసిన తప్పుల మీద భయము. కాబట్టి నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, నీకు సంబంధం లేదు. నువ్వేమన్నట్టు విషయంతో మాట్లాడుకో, మీకు నాయకులతో మాట్లాడుకో. కానీ మా జోలికి వస్తే ఈసారి నీకు ఏం జరుగుతుందో అది నీ ఊరికే వదిలేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. జై జనసేన, జై కూటమి.